హైదరాబాద్ గచ్చిబౌలిలోని పలు పబ్బుల్లో రాత్రి పోలీసుల సోదాలు నిర్వహించారు. ఎస్ఎల్ఎన్ టెర్మినల్ మాల్లోని పబ్బుల్లో తనిఖీలు చేపట్టారు. క్లబ్ రోగ్, ఫ్రాట్ హౌస్ పబ్బుల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. డీజే ప్లేయర్ సహా నలుగురికి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రైట్, గచ్చిబౌలిలోని పలు పబ్బుల్లో రాత్రి పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, గచ్చిబౌలిలోని పలు పబ్బులపై ఎస్ఓటీ పోలీసులు రాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ప్రధానంగా ఎస్ఎల్ఎన్ టెర్మినల్ మాల్ లో ఉండేటటువంటి ఫ్రాట్ హౌస్ పబ్ తో పాటు తర్వాత క్లబ్ రోగ్ పబ్ లోను ఈ సోదాలు నిర్వహించినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఎస్ఓటీ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, నార్కోటిక్ బ్యూరోకి సంబంధించినటువంటి పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా పబ్కు వచ్చిన వారికి ఈ డ్రగ్స్ టెస్టులు కూడా నిర్వహించినట్టుగా తెలుస్తోంది. సో నార్కోటిక్ పోలీసుల వద్ద ఉండేటటువంటి డ్రగ్స్ టెస్టులు ఏవైతే ఉంటాయో, డ్రగ్స్ డిటెక్టివ్ టెస్టులు ఏవైతే ఉంటాయో, సో వారి ద్వారా టెస్టులు నిర్వహించినప్పుడు అందులో కొంతమందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్టుగా తెలిసింది. మొత్తానికి గంజాయి పాజిటివ్ గా వచ్చిన వారిలో ఫాట్ హౌస్ పబ్కు సంబంధించినటువంటి డీజే ప్లేయర్ శివ ఉన్నారు. సో అతనితో పాటు మరొక ముగ్గురు కూడా ఉన్నట్టుగా ప్రజెంట్ తెలుస్తుంది. అయితే వీరు పబ్కు వచ్చినటువంటి సందర్భంలోనే ఈ గంజాయి తీసుకున్నారా, లేకపోతే బయట గంజాయి సేవించి పబ్కు వచ్చారన్న అంశాల గురించి తేలాల్సి ఉంది. కేవలం ఇది మాత్రమే కాకుండా ఈ నార్కోటిక్ బ్యూరోకి సంబంధించినటువంటి స్నిఫర్ డాగ్ సహకారంతో కూడా ఈ సోదాలు నిర్వహించారు. స్నిఫర్ డాగ్స్ మొత్తం పబ్బుల్లో ప్రతి చోట కూడా కలయితిరిగాయి. ఇక ప్రధానంగా పబ్బుల్లో ఏదైనా డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉంటే గనక ఈ స్నిఫర్ డాగ్స్ ఇచ్చే పసిగడతాయి. దీంతో ఈ మధ్య కాలంలో పబ్బుల్లో తనిఖీలు చేసేటటువంటి సమయంలో ఈ స్నిఫర్ డాగ్ ను మస్ట్ అండ్ షుడ్ గా ఈ పోలీసులు తీసుకెళ్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా సర్వ్ చేసేటటువంటి ప్రాంతాలతో పాటు ఆ తర్వాత కిచెన్ ఏరియాలను కూడా ఈ స్నిఫర్ డాగ్స్ తో తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే డ్రగ్స్ కు సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే ఇవి పసిగడతాయి. దీంట్లో భాగంగానే ఆయా పబ్బుల్లో మీద కేసులు నమోదు చేయడంతో పాటు బాధ్యుల మీద కూడా కేసులు నమోదు చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికి రాత్రి 2 పబ్బుల్లో ఇటు ఎస్ఓడి పోలీసులు, మాదాపూర్ ఎస్ఓడి పోలీసులు సోదాలు నిర్వహించినటువంటి సమయంలో సో గంజాయి సేవించినట్టుగా 9 పాజిటివ్ వచ్చింది. కాబట్టి ఈ 9 మీద ప్రజెంట్ ఇప్పుడు దృష్టి సారించారు. అసలు వీరికి పబ్లోనే గంజాయి సర్వ్ అయిందా, లేకపోతే బయట వీరు ఏమైనా గంజాయి సేవించి పబ్కు వచ్చారనేటటువంటి అంశాల మీద ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇటు పబ్లకైతే మాత్రం ఇటు పోలీసులు తర్వాత నార్కోటిక్ ప్రత్యేకంగా ఒక సూచన అయితే చేస్తూ ఉంది. ఖచ్చితంగా పబ్కు వచ్చేటటువంటి వారు ఎవరైనా డ్రగ్స్ సేవించేటటువంటి అవకాశం ఉన్నా, లేకపోతే డ్రగ్స్ తమంతా తీసుకుని వచ్చినా కూడా తమకు సమాచారం అందించాలి. మరోవైపు డ్రగ్స్ పబ్బు వారు అందించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేస్తూ ఉంది. మరోవైపు చాలా వరకు ఈ మధ్యకాలంలో డీజే ప్లేయర్లే ఎక్కువగా ఈ డ్రగ్స్ సప్లై చేస్తూ పట్టుబడుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి డీజే ప్లేయర్స్ మీద కూడా ఎక్కువగా దృష్టి సారించారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ శశి.